హాయ్ హలో నమస్తే గాయస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్ లైవ్ యూట్యూబ్ ఛానల్ గాయస్. కొద్దిగా ఒక వారం అయింది వర్షము ఓరపిచ్చింది గాయస్. మీ దగ్గర ఎట్లా ఉంది వర్షం అనేది మనకైతే తెలీదు. ఇక్కడ కొద్దిగా ఓరపిచ్చింది గాయస్. చూసినారా? మాడం ఏం లేదు, చూడండి. ఇది పొద్దు మునిగేకి వచ్చింది గాయస్. పొద్దు మునిగేకి వచ్చింది, 4-5 రోజులు అయింది. వర్షం గ్యాప్ ఇచ్చింది కొద్దిగా, మేలు అనుకుంటా. ఎందుకంటే చాలా గడ్డిలు పడిండే ఆ చేనులో, చాలా విచిత్రంగా గడ్డి అంటావా జిగి చాలా విచిత్రంగా ఎక్కువైండే. పర్లేదు, ఇప్పుడు కొద్దిగా వర్షము గ్యాప్ ఇచ్చేది కదా, ఇంకా ఇదొక్క వారం ఇచ్చినా ఏమి అంత ప్రాబ్లం ఏమి రాదు. దేవుడు ఇంకా 4-5 రోజులు ఇచ్చినా ఏమి పెద్దగా ఫరక్ పడదు. ఎందుకంటే ఏదైనా తగ్గులు గిగ్గులు ఉంటాయి కదా, అట్లా అవి చాలా తొందరగా కొద్దిగా కోలుకుంటా ఉన్నట్లు. ఈ మిట్లు ఎట్లా ఉంటుంది అంటే వర్షం అయినట్లల్లా అది పెరుగుతూ ఉంటుంది. కొద్దిగా కొద్దిగా ఎండ అనేది ఉంటేనే కొద్దిగా చెట్లు కూడా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటాయి. మనం కూడా అంతే కదా, ఇప్పుడు నీళ్ళతో ఎన్ని అనేది తాగుతాం, మనం కూడా అంతే సేమ్. అది కూడా అంతే, చెట్టు నీళ్ళు తాగి మనకి ఏమవుతుంది? కడుపు దిగుతుంది. ఇంకెన్ని తాగుతాము? అబ్బా దేవుడా సాలరా అనుకుంటాం. అట్లాగా ఉంటుంది ఇది కూడా చెట్టు. కొద్దిగా ఉరిపిస్తే ఏమవుతుందంటే ఇప్పుడు తగ్గులు ఉన్నాయి, అంతే ఎర్రగా అయిపోయినది. ఇది కూడా కొద్దిగా నల్లగా అవుతుంది. కొద్దిగా తేమ మారితే ఇది మన ఏమంటే పాకర పడుతుంది కదా, పాకర పడితే ఎట్లా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది అన్నమాట. పాకర పడితే ఎట్లా అంటే క్రిములు కీటకాలు, దీనికి మళ్ళా ఇది దామ ఇట్లవన్నీ ఎక్కువవుతాయి అన్నమాట. కొద్దిగా ఉరిపిస్తే బాగా అవుతుంది. మందు కొట్టుకునే వాళ్ళకి కానీ, మందు ఎరువులు వేసే వాళ్ళకి కానీ అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది గాయస్. చూస్తున్నారు కదా, చేను నాటుకోకుంటే మళ్ళీ తిరిగి ఉల్టా మళ్ళీ పెట్టినాము విత్తనాలు. ఇప్పుడు కొద్దిగా పర్లేదు అనుకుంటాను, నాకు తెలిసి కొద్దిగా కవర్ అవుతుంది. చెట్లు గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల కవర్ అవుతున్నావు. ఎందుకంటే ఇది విడివిడిగా కొద్దిగా లాంగ్ ఉంటేనే చెట్లు బాగుంటాయని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. లేకుంటే పోయినసారి ఏం చేస్తుంటే మొత్తం చాలా దగ్గర కొట్టి మన ఇట్లా జాండి కొట్టి పెడుతుంటే, ఇప్పుడు కొద్దిగా అర్థమైంది ఏమంటే దీన్ని బట్టి కొద్దిగా లాంగ్ ఉంటేనే బాగుంటుంది, చెట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. తర్వాత ఎలుపు మన పంగలు అనేది సైడ్ కమ్ములు అనేది బాగా తొందరగా ఇట్లా పెద్దగా లెంత్ బాగా వస్తాయి. ఏదైనా పూత కాయ ఏదన్నా కానీ పట్టుకుంటుంది, బాగుంటుందని అనుకుని ఇప్పుడు కొద్దిగా మతిగా వస్తుంది. చూసినారా కదా గాయస్, పంట పొలాలు ఎంత పచ్చగా ఉన్నాయి. పచ్చదనం అన్నట్లు ఉన్నాయి. చాలా పచ్చగా వాతావరణం ఎంత ఆహ్లాదంగా ఉన్నది చూడండి గాయస్. ప్రతి ఒక్క చేను జంతువులు గుంటుకులు పట్టినారు, అవి బాగున్నాయి అన్నమాట. ఇప్పుడు జంతువులు పట్టి ఏమవుతుందంటే ఇట్లా సాల మేరకు జంతు పట్టుకుంటే కొద్దిగా దగ్గరికి అవుతుంది, కలుపు తీసే వాళ్ళకి బాగుంటుంది. అది మలక కూడా తొందరగా చచ్చిపోతుంది. ఇట్లా 4-5 రోజులు గ్యాప్ ఇస్తే దేవుడు బాగుంటుంది అన్నిటికి. నాది ఒక్కదానికే కాదు గాయస్, మన లోకం మీద ప్రతి ఒక్కరికి అంతే. అట్లా గ్యాప్ ఇస్తే అన్ని పంట పైరు కూడా బాగుంటుంది. పడిన వర్షం పడకంటే ఉంటే ఏమవుతుందంటే చేనులు పాకర పెట్టి ఆ గడ్డలు పడి వాటిలో ఎన్ని డబ్బులు పెట్టినా ఏం రా దేవుడు అనిపిస్తుంటుంది. రైతులు అదన్నా గోషము అన్నట్లు ఉంటుంది పరిస్థితి. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది రైతులది. అది వాళ్ళ మనుషుల బాధ కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పడం లేదు. నాది ఖర్చు ఇంత అయిందిరా అంత అయిందిరా అని. అలా కూడా జరుగుతుంది. ఆ పక్కలో చేను ఇప్పుడు ఇది కాదు గాయస్, ఆ ఒడ్డు కనిపిస్తుంది ఇక్కడ ఈడ దగ్గరే. ఆటి నుంచి అక్కడ చేను ఒక రకంగా ఉంది చూడు. అది ఎందుకు ఉంది అని అంటే అది పోయినసారి మిరప వేసిండ్రు గాయస్. అది అప్పుడు ఆటి నుంచి ఆ చివరి దాకా అక్కడ అది అప్పుడే సపరేట్గా కనిపిస్తుంది చూడు గాయస్. అంటే ఈ చేను కూడా ఇట్లా వేసినారు, అది కూడా ఇట్లా వేసినారు కదా. ఇది చిన్నగా ఉంది, అది పెద్దగా ఉంది. అంటే దీనికి కారణము ఇది పోయినసారి కూడా పత్తి వేసిండ్రి, అది పోయినసారి మిరప వేసిండ్రి. కాబట్టి అది దీని సరిగా వేసినా దీనికి పెద్దగా బాగా ఎలుపు పంగలు గింగులు అది బాగా కనిపిస్తున్నది. మరి దాన్ని బట్టి చూస్తే పంట కూడా చేంజ్ చేస్తే బాగుంటుందని దీన్ని బట్టి అర్థమవుతుంది గాయస్. కొద్దిగా పంట కూడా చేంజ్ అయితేనే బాగుంటుందిలే.
ఈ సాల్ చూడి, ఇది కూడా మనం ఒకేసారి పెట్టింది. ఇది కోలుకోలేదు. ఎందుకు కోలుకోలేదంటే పోయినసారి ఇది మనము ఇది పెట్టిండి ఏదంటే కందులు పెట్టింటి మీ సాలు. మరి దానివల్ల గిన మరి పీల్చి పిప్పి చేసిందేమో భూమిని, దానికోసం ఇది ఇంత లేదని అట్లా అనుకుంటాను నేను. కానీ అది నిజమేంత అబద్ధమైతే తెలీదు. అట్లా ఏమో ఉందో లేదో తెలియదు మరి నాకైతే. నేను అట్లా అనుకుంటా అంతే, అందువరకు అనుకున్నా, తెలీదు మరి. చూసినారు కదా గాయస్, చాలా హైలైట్ ఉన్నాయి పంటలు, చేన్లు, చెట్లు. చాలా బాగా అనిపిస్తుంటుంది పచ్చగా చేన్లు. ఇదే ఇంకా ఒక 10 రోజులు పోయేదనుకో మరలా ఏడ్చే పరిస్థితే వస్తుంది జనాలకి. కాకపోతే దేవుడు మళ్ళీ ఇదొక్క వారమోటి గ్యాప్ ఇచ్చి వచ్చినా మరి పర్లేదు అనుకుంటాము. వ్యూ చూడండి, ఇప్పుడు పొద్దు మూకుతుంది, ఎంత బాగా ఎంత హైలైట్ ఉంది చూడండి గైస్. చూసినారా? చూడండి, వావ్ సూపర్. బాగుంది. ఎర్ర తెగులు వచ్చినాయి గాయస్, ఒక్కొక్క చోట ఎర్ర తెగులు కూడా వచ్చినాయి. ఆ ఎర్ర తెగులు ఎట్లుంటుందంటే ఆడ ఈడ ఉండేలేమన్నా పీకేసినాను. ఎర్రపున్న చూడు చెట్లు అంతా ఎర్రగుండావంటే దీనికి కొద్దిగా ఎర్ర తెగులు ఉన్నావు అనుకుంటాను నేను అట్లా. ఇంకా ఇదొకటి, ఇది జెమ్నీ వైరస్. ఇది ఆకు చూడు ఎట్లయింది ఈ చెట్టుకి. ఇక్కడ కూడా ఒక ఆకు ఇట్లా ఎలాగైంది చూడండి. దాన్ని అయితే మేము జెమ్నీ వైరస్ అంటాం. జెమ్నీ వైరస్ అంటారు దీన్ని. అట్లా ఎడో నూటికి ఒక చెట్టుకు ఉంటాయి. మరి ఇత్తనాలు ఫాల్ట్ అని తెలియదు, మరి అదేమో ఆరోగ్యం అట్లా ఉంది చెట్టు కానీ తెలియదు. కానీ కొన్ని అట్లా అవుతుంటాయి. వర్షము వస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈ పంట ఒక ఎదుగుతూ ఉంటుంది కానీ దానికి పూత కాత అనేది తక్కువ పడుతుంది. వర్షం ఎక్కువ ఉండడం వల్ల ఇది గడ్డ ప్రాంతం వల్ల ఎలాగ ఉంటుందంటే ఆ చెట్టు పెరుగుతూ ఉంటుంది. నువ్వు ఎంత మందులు వేసినా, జంతు పెట్టినా, గుంటుకు వాసినా, మనం మందులు కొట్టే కొద్దీ అదేమవుతుందంటే ఈ జీవి ఉంది, ఆ జీవి ఉంది, ఇదో మందు అని మనం కొడుతూ ఉంటాము. అదేమవుతుంది, చెట్టు పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఆ పూత కాత అనేది తక్కువ ఉంటుంది నాకు తెలిసి. మరి మీరేమంటారు చెప్పండి గాయస్. వర్షం కొద్దిగా తగ్గించి వస్తేనే అది చెట్టు పంగులు వస్తాయి, తర్వాత సైడ్ కొమ్మలు, ఇది కాత పూత కూడా పడుతుందని అనుకుంటాను. మరి మీరేమంటారు చెప్పండి గాయస్. వీడియో చూసి లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. చాలా హైలైట్ ఉన్నది ఇప్పుడు పంట పొలాలు. దేవుడు ఇట్లాగే ముందు కూడా వర్షం బాగా నడిపి బాగా పెడితే జనాలకి ఆరోగ్యంగా, ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడి ఎన్ని కష్టాలు పడి అన్ని చేనులో పెట్టింటారు డబ్బులు. రైతుల దగ్గర ఇప్పుడైతే ఏమేమి ఉండవు నాకు తెలిసి అయితే. ఎందుకంటే చాటి రైతుగా అన్ని ఆలోచనలు వస్తాయి, అందరికి కూడా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు ఏమో నమ్ముకుంటారు చూడి, మన రైతు ఏమో నమ్ముకుంటాడు, మన చెట్టు ఎంత బాగుంటే అంత ఆనందము. వానికి ఎన్ని బాకీలున్నా, అప్పులున్నా, చప్పులున్నా వానికి అదంతా తెలియదు. ఆ తర్వాత కడదాంలే, చూద్దాంలే, ఏమి ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అన్నా దుడిచి కడదాంలే, లేకపోతే ఎక్కడన్నా పని చేసి కడదాంలే, లేకపోతే ఈ సంవత్సరంకి వడ్డీ కడదాంలే, తర్వాత చూసుకుందాంలే అని కూడా అట్లా చాలా మంది ఉంటారు. కానీ చెట్టు ఎంత బాగుంటే అంత ఆనందంగా ఉంటుంది అని రైతు ఎంత ఆనందంగా ఉంటాడనేది అంత ఆనందంగా ఉంటాడు. అది పండేది తర్వాత సంగతి. కానీ ఆ చెట్టు ఎంత ఆరోగ్యంగా ఉంటే ఈ రైతుకి మన ఇదేమంటారు పురాణ పోలి కానీ, బచ్చాలు కానీ కొన్ని చోట్ల కొన్ని రకాలు పిలుస్తుంటారులే, అట్లా దాంట్లోకి నెయ్యి వేసుకొని తింటే ఎంత రుచిగా ఉంటుంది, అంత ఆనందంగా ఉంటాడు రైతు. వాడి ఇంట్లో పోయే కారము, మన రొట్టె అది తిన్న చింతలేదు. కానీ చెట్టు అంత ఆరోగ్యంగా ఉంటే వాడు పెట్టిన బాయికి, తెచ్చిన బాయికి కానీ దాని అప్పులు సప్పులు కూడా మర్చిపోతాడు, అంత ఆనందంగా ఉంటాడు ఈ రైతు అనేవాడు. కానీ వర్షం దేవుడు అనేవాడు అపాబడపడు, వర్షాలు కూడా బాగుంటే ఈ చెట్లకి బాగా, ఈ మనిషికి కూడా బాగా. ఈ రైతు నమ్ముకునేది ఆ పైన ఉన్న వాడిని, ఈ కింద ఉన్న ఈ భూమి అమ్మ తల్లిని. ఈ పైన ఇది మనకు వాతావరణం సహకరిస్తే ఎంత ఆరోగ్యంగా ఉంటాడంటే రైతు
కొన్ని రోగాలు కూడా మనకి జ్వరం చెడ్డు వచ్చినా, దగ్గు అట్లా వచ్చినా, జ్వరం వచ్చినా కూడా తగ్గిపోతుంది నాకు తెలిసి. ఎందుకంటే ఆ చెట్టు ఎంత ఆరోగ్యంగా ఉంటే వాడు అంత ఖుషిగా ఉంటాడు అనమాట. లేకపోతే వాడు ఏం చేస్తాడంటే ఆ అప్పులు తెచ్చింటాడు కదా, ఆ అప్పులు వ్యసనం చేసి ఆనందంగా సగం రోగాలు మళ్ళీ ఇంకా రోగం లేకుండా కూడా మళ్ళీ ఎక్కుతుంది దానికి. అట్లా ఉంటుంది పరిస్థితి, రైతు కోసే పరిస్థితి మాత్రం నాకు తెలిసి. కానీ దేవుడే మనకి ఉండేవాడు, పైన దేవుడు, కింద భూమి తల్లి. వీళ్ళిద్దరు నమ్ముకొని ఈ రైతు జీవనం గడుపుతూ ఉంటాడు. అతనికి కొద్దిగా హ్యాండ్ ఇచ్చాడు అనుకో, అందరు స్విచ్ ఆఫ్. ఇప్పుడు మేము రైతులు స్విచ్ ఆఫ్ అయితే ఏమవుతుంది, ఈ సిటీలోనే స్విచ్ ఆఫ్ అవుతుంది. మెయిన్ రైతు స్విచ్ ఆఫ్ అయితే సిటీలోనే స్విచ్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు ఏమనుకుంటాం, ఈ సంవత్సరం బాగా పండిందిరా, అప్పులు సప్పులు లేవు, మళ్ళీ ఇంకొక ఇల్లు కట్టుదాము, లేకపోతే ఒక గుడిసెలు వేసుకుందామని అవన్నీ కోరిక కలుగుతుంది. మన ఎద్దులకి ఇట్లా షెడ్ వేస్తామరా అని కోరిక కలుగుతుంది. అవన్నీ సిటీల నుంచి, ఫ్యాక్టరీల నుంచి ఆ రేకులు కానీ, కమ్మిలు కానీ, ప్రతి ఒక్కటి మన సిమెంట్ కానీ, ఇట్లా ఉసుగు కానీ, మరి ఇంకా దానికి కరెంటు వైర్లు, పైపులు కానీ, వైర్లు కానీ, ఇవన్నీ ఫ్యాక్టరీలు నడాలంటే మన ఈ రైతు ఫస్ట్కి రైతు బాగుండాల. ఈ రైతు బాగుంటేనే వాడు ఏం చేస్తాడు, నా కొడుకు చదువుతున్నాడరా, వానికి ఏదైనా ఒక ఇల్లు కట్టి వానికి మ్యారేజ్ చేయాలనే కోరిక కలుగుతుంది. ఈ చేనులో పండితే, ఈ చెట్లు బాగుంటే వానికి ఆలోచన పుడుతుంది. అదే నువ్వు వర్షం లేదు, ఇది మన చెట్లు బాగలేవు, మరి అంత అప్పులు పాలైనాడు రైతు అంటే వానికి ఏం కోరిక కలగదు. వాడు ఏం చేస్తాడంటే రగ్గు కొప్పుకొని ఇంట్లో పండుకుంటాడు. ఆడ బిజినెస్ తక్కువ అవుతుంది నాకు తెలిసి. ఏం బిజినెస్, ఆ ఫ్యాక్టరీలో ఇంకా వైరింగ్ కొనేవాడు లేడు, పైపింగ్ కొనేవాడు లేడు, బటన్ కొనేవాడు, స్విచ్ బల్బ్ కొనేవాడు లేడు. తర్వాత ఇక్కడ సిటీకి పోయి వచ్చి ఏదైనా సంత చేసుకొస్తామనేది ఉండదు ఆలోచన. వాడు ఏమనుకుంటాడు అప్పుడు, ఇది అంతా ఇట్లా బాధ ఉంటే వానదేవుడు లేకపోతే ఏమంటాడంటే, ఎక్కడ పోతే ఏముందిరా దేవుడా, ఇంకా ఉన్నిందే అదే వెళ్ళిపోయి కారంపొడి రట్టి ఉంది, అదే తిందాంరా ఈరోజు అంతా అని ఆలోచన పుడుతుంది. కావున మనం అంతా భారం వేయాల్సి ఉంది పైన వాడిని, కింద భూమి తల్లిని. వాళ్ళిద్దరం మనకి చల్లగా చూస్తే ఈ రైతు బాగుంటే ఇవన్నీ బిజినెస్ నడుస్తుంది, ప్రతి ఒక్కటి నడుస్తుందని అర్థం చేసుకోవాలి పెద్ద వాళ్ళు కూడా. ఈ రైతు అనేవాడు కష్టపడి పని చేస్తేనే జంతి బట్టి, గుంటకు తోలి, నాగలు పెట్టి, విత్తనాలు పెట్టి, నాగలు తోలి అన్ని పనిలో ఈడు వంగి నడమంపి పని చేయడం వల్ల ప్రతి ఒక్కరు ఆ ఏరోప్లేన్లో తిరిగే వాళ్ళు కూడా 3 పూట్ల అన్నం బాగా నీట్గా, పిజ్జాలు, బర్గర్లు, మన అదేమంటే ఆ దిల్ పసందు, బ్రెడ్, మళ్ళీ పానీపూరి, ఇవన్నీ తిని కాసి వాడు హ్యాపీగా ఉంటాడు అయిపోద్దా అంటే ఏరోప్లేన్లో ఆ పైన పోయేవాడు కూడా ఉద్యోగానికి. ఈ రైతు కష్టపడి ఈడు వంగి జంతి పట్టి గుంటుగా వాసి కలప తీస్తేనే ఇదంతా వాళ్ళంతా పైన తిరిగేది. ఎందుకంటే నేనే ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలనే ఆలోచన లేకున్నప్పుడు ఇంకా పని ఎక్కడి నుంచి వాళ్ళకి దొరుకుతుంది చెప్పు. ఈ ఫ్యాక్టరీలకు కానీ, ఇంకొక దానికి కానీ, ఇంకొక ఇంజనీర్కి కానీ, లేకపోతే మళ్ళా పెద్ద ఎంబీబీఎస్లు, ఐఏఎస్లు ఆఫీసర్లు, పెద్ద చదివిన వాళ్ళు కూడా ఇంకా మన రైతు కష్టాల్లో ఉన్నాడంటే ఆ మనిషి ఇంక కోలుకోలేడు. ఎవరైనా ఎంత పెద్ద ఆఫీసర్ అయినా, నువ్వు ఏరోప్లేన్లో తిరిగే మనిషి అయినా, నువ్వు కింద తిరిగే మనిషి అయినా, ఈ రైతు కరెక్ట్ వాడు ఎంత సంతోషంగా ఉంటేనే అంత ఆనందంగా వాళ్ళు కూడా తిరగలరు, వాళ్ళు కూడా బిజినెస్ చేయగలరు. కానీ రైతుని సన్న చూపు చూడొద్దండి ఎవరైనా కానీ. ప్రతి ఒక్కరూ వీళ్ళకి పెట్టుబడి ఏమైనా ఇచ్చేది చూడండి. ఫస్ట్ విత్తనాలకు కానీ, ఇంకొక దానికి ఎంత అప్పుల్లో కూరుకొని పోయినాడో ఈ రైతులు. కొద్దిగా వాళ్ళని గుర్తించాలి. వాళ్ళు ఎక్కడో పైకేసి ఎంతెంతో పెట్టి అప్పులు తెస్తారు. వాళ్ళకి ఈ చేనులు పండలేదు, వర్షాలు సరిగ్గా రాలేదు అంటే వాడు ఇంక సావడం తప్ప వాని దగ్గర ఇంకేం ఉండదు ఆప్షన్. వాడిని కష్టపడే తత్వం ఉంటుంది కాబట్టి అదే ఆలోచన వస్తుంది. మరి మీరంతా అట్లా ఇప్పుడు పెద్ద చదువులు చదివి కాసి ఏదైనా ఉద్యోగం చేద్దాం, ఒకటి ఇంజనీర్ చేద్దాం, ఒకటి ఐఏఎస్ చేద్దాం, ఆఫీసర్ చేద్దాం, ఏదో ఎన్నో రకాలు మీ ఆలోచన మీకు ఉంటాయి. అట్లవన్నీ మీకు జరగాలన్నా ఈ రైతు బాగుంటేనే మీకు కూడా జరుగుతావని నేను అనుకుంటా గాయస్. మీరేమంటారో చెప్పండి. ఏదైనా తప్పుగా ఉంటే క్షమించండి గాయస్, ఓకేనా? తప్పు ఏమైనా అట్లా అనిపిస్తే క్షమించండి.
మనము ఎందుకంటే సాటి రైతుగా ఏదో ఒక వీడియో చేద్దాం, చెప్పుదాం, జనాలకు కూడా కొద్దిగా అర్థమవుతుందని చెప్తాను. ఎన్నో న్యూస్ వింటాము రోజుకి రోజు మన దీంట్లోన. ఈరోజు అక్కడ ఇది అయిపోయింది, ఇక్కడ ఇది అయిపోయింది, అక్కడ ఏరోప్లేన్ కూలిపోయింది, ఇక్కడ ఇది అయిపోయింది, అక్కడ ఉగ్రవాదులు, ఇక్కడ ఉగ్రవాదులు అని ఎన్నో వీడియోలో ఎన్నో చూస్తుంటాము. ఈ రైతు కష్టాలు కూడా కొద్దిగా తెలుసుకోండి. ఎవరు తెలుసుకోవాలా? మెయిన్ మనకి ఎవరైతే రథం నడుపుతారో వాళ్ళు చూసుకోవాలా. ఎవరు? మనకి ఈ బ్యాంకులు ఎక్కడి నుంచి ఈ ప్రభుత్వాలు మనం వెళ్ళి ఆదుకోవాలా. ఎట్లా ఇవ్వాలా? రాయితీలు ఏదైనా ఇవ్వాలి మనకి. ఏమని? ఈయనకి ఇత్తనాలు అవసరమా, ఈయనకి గుంటగా అవసరమా, ఈయనకి జంతి అవసరమా, మరి లేకపోతే ఈయనకి నాగలు అవసరమా, మరి ఎద్దులు అవసరమా, ఈయనకి గొర్రెలు అవసరమా, ఈయనకి ఏమన్నా మేకలు అవసరమా, ఇది లేకపోతే ఏదన్నా ఈయనకి 1 ఎకరా 2 ఎకరాలు ఉండదంటే వానికి ఒక పెద్ద గొయ్యిదో ఇచ్చి ఒక బోర్ వేయించి వానికి చేపలది ఏదైనా చెరువు పెట్టిద్దామా అనే ఆలోచన ఈ ప్రభుత్వాలకి కలగాలని నేను కోరుకుంటాను మనస్ఫూర్తిగా, సాటి రైతుగా. అట్లా ఆలోచనలో అట్లా అవన్నీ మీరు మాకు ఇవ్వడం వల్ల మేము కష్టపడి పని చేసి మీకే కడతాం. మేము ఇప్పుడు ఎక్కడో పైకేసి అప్పులు తెచ్చి ఆ అప్పులు కట్టలేక చనిపోతున్నారు చాలామంది. కానీ ఇట్లా గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఈరోజు ఇప్పుడు ఈ వేరే దగ్గర తెస్తే రేపు నెల కడతానని చెప్పింటివి కదా డబ్బులు, మరి అంటాడు. అదే గవర్నమెంట్ అయితే ఏం చేస్తామంటే ఇప్పుడు ఆడ అప్పు పూర్తిగా కట్టలేకున్నా మేము ఏం చేస్తామంటే కాస్త కూస్త తీసుకుపోయి దాని వడ్డీ అంతా కట్టేస్తాం. ఈ సంవత్సరం గడిచిపోతుంది. ముందు సంవత్సరం అన్న పండితే ఏదైనా పని చేస్తే మళ్ళీ అంతా పూర్తి తీసుకుపోయి కట్టేస్తాడు రైతు. కానీ ఈ రైతుగా మీరు ఆలోచించాలి గాయస్. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. ఈ రైతుకి గొర్రెలు, మేకలు, కోళ్ళు, కుక్కులు, నక్కలు ఏదున్నా అవకాశం ఇచ్చి చూడండి, పని చేస్తారు. అట్లా పని చేసేలేరు. వీళ్ళకి ఎన్నో అవకాశాలు బ్యాంకులో ఉన్నా మా ఊరికి వచ్చి కానీ మా వాడకు వచ్చి కానీ ఎవరు చెప్పేవాడు లేడు నాకు తెలిసి పల్లెటూరులో. మీకు ఇవి ఇస్తాము, మీకు ఎద్దులు ఇస్తాము, మీకు గొర్రెలు ఇస్తాము, మీరు రాండి మా బ్యాంక్ దగ్గరికి వచ్చి మీరు అడగండి అనే అవేర్నెస్ చాలా మందికి లేదు. కొంతమందికి ఉన్నా వాళ్ళ బయట చెప్పడం లేదు గాయస్. కొంతమందికి ఆలోచన ఉన్నా వాటి గురించి తెలిసి ఉన్నా ఇట్లా పల్లెటూరికి పోయి కాసి పల్లెటూరులో కొంతమందికి తెలిసిన దానికి సంబంధించిన వ్యక్తులకి వాళ్ళు ఎవరు చెప్పడం లేదు మనకి. కావున బ్యాంక్ వాళ్ళు కూడా ఇట్లా పల్లెటూరులోకి వచ్చి చెప్పాలా, మీకు ఇట్లా అవకాశాలు ఉండవు చూడి, మీరు తెచ్చుకుంటారా, పెట్టుకుంటారా, లేకపోతే మీకు ఏమైనా ట్రాక్టర్లు అవసరమా. ఎవరైనా పెద్ద రైతు ఉంటాడు అనుకో, వానికి ట్రాక్టర్ అవసరం అనుకో, ఒక 10-15 ఎకరాలు ట్రాక్టర్ అవసరమా, ఒక చిన్న ట్రాక్టర్ కానీ, ఇత్తనాలు వేసేది కానీ, లేకపోతే ఇట్లా ఇప్పుడు ఈ సాల్లోన ఇది గుంటకు తోలాలంటే ఇప్పుడు ఎద్దులకి ఎంత కష్టమవుతుంది. అదే మిషన్ ఏదన్నా ఒకటి మిషన్ మన గుంటకు వాసేది మిషను లోన్ తరపున ఇస్తే ఎంత బాగుంటుంది చెప్పండి గాయస్. ఇప్పుడు గుంటకు వాసేది అనుకుందాం, ఇప్పుడు ఎద్దులు అవసరానికి దొరకలేదు, గడ్డి ఇంత ఎత్తు పడేది అనుకో, ఇప్పుడు దాంట్లో ఎద్దులు ఎంత కష్టపడి లాగే అవి కూడా వాటిలో సాపిని కూడా తగులుతుంది మీకు. కావున అట్లా మిషన్లో కూడా ఇచ్చి ఈ రైతులను ఆదుకోవాలా. ఆ రైతుకి చెప్పండి, మీకు మేము ఇట్లా మిషన్లు ఇస్తాము, మీరు మాకు ఇంత కొంత మాకు కట్టాలా, ఇవి ఇట్లుంటాయి చూడండి, ఇవి మిషన్లుగా ఇవి అని మా పల్లెటూరుకి వచ్చి కాసి మా ఊర్లకి ఇట్లా చుట్టుపక్కల ఎక్కడన్నా కానీ పల్లెటూరులు అంటే మెయిన్ పల్లెటూరు, ఆ ఊర్లకు వచ్చి ఇట్లా రైతులకి చెప్పుడు మళ్ళీ ఇవ్వడం వల్ల ఓ రైతు ఏం చేస్తాడంటే దీంట్లో పండింది కాస్త మీకు వడ్డీ కట్టుకుంటూ ఉంటాడు బ్యాంకుకి, వాని పని తీరుతుంది, వాడు ఆనందంగా ఉంటాడని నేను అనుకుంటా గాయస్. మీరేమంటారు చెప్పండి. ఎవరైనా పెద్దవాళ్ళు దయచేసి ఈ వీడియో చూసి కాసి ఇట్లా తెలిసి కూడా చెప్పండి. మా పల్లెటూరులోన అందరికి తెలిసే ఉంటుంది, కానీ కొంతమందికి తెలియదు. ఇప్పుడు పాస్బుక్ ఉంటే నీకు ఇట్లా లోన్ ఇస్తాను, పాస్బుక్ ఉంటే నీకు అది ఇస్తాను అని చెప్పకూడదు. వాడిని చూడాలా, వాడు కష్టపడే తత్వం ఉండదా లేదా ఊర్లోనా, నిజంగా పని చేస్తాడా లేకుంటే ఎత్తుకొని తిని బోకిలి పగలేస్తాడా అని కూడా చూసి ఆలోచన చేసి అట్లా వానికి కూడా ఇవ్వాలా. వాడు పాస్బుక్ ఉంటే ఇవ్వాలా, వానికి లేకపోతే లేదని మీరు ఆంక్షలు విధిస్తే చూసి ఇవ్వండి. మీరు పెద్దగా అడగడు కదా రైతు. ఏదైనా ఇట్లా నాగలు లేవు, గుంటకులు భాషేవి కానీ వ్యవసాయం ముట్లో వ్యవసాయం ఇస్తే వాడు వేరే వాడిని చేయను ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు చేసుకొని వాడికి కష్టపడి సంపాదించుకుంటాడు. వాడు రైతు బాగుంటేనే ఈ లోకం బాగుంటుందని ఎప్పుడు తెలుసుకోండి. ఎవరైనా
నువ్వైనా నేనైనా తెలుసుకోవాల్సి ఉంది. మెయిన్ ప్రభుత్వాలు ఎన్నో మేము ప్రవేశపెట్టినాము, అవన్నీ వాడుకోవడం లేదు ఎవరు అని మీరు అనుకుంటారేమో. ఈ పల్లెటూరులో చాలా మందికి తెలియదు, ఈ మిషన్ ఇస్తాను నీకు, వ్యవసాయం మూట ఇది ఇస్తాను, మరి నువ్వు ఇంత నాకు తీరిస్తావా అని వచ్చి పల్లెటూరులో నా బ్యాంకు వాళ్ళు కూడా ఎవరు చెప్పడం లేదు, దీని గురించి ఎవరు చేయడం లేదు. ఓన్లీ వన్ ఆ గెడ్డన బండి గాదమన్న బండి కొన్ని ఊర్లో చాలా ఇప్పుడు బస్సులు ఉండవనుకో ఎద్దులు వాడు తోలుతాడు. లేకున్న ఊర్లో ఒక్కరోజు గ్యాప్ ఇచ్చినా ఆ గెడ్డి అనేది ఈ చెట్టు ఎత్తు వస్తుంది. అట్లా పరిస్థితులు ఉంటాయి. అదే మిషన్ ఉండే అనుకో అది గడ్డి ఎంత ఎత్తన్నా ఉన్నాయి వాడు దున్ని పారేస్తాడు. ఆ చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది, తొందరగా మనకి పండే అవకాశాలు చాలా ఈజీగా అవుతుంది. ఈ రైతులకి దయచేసి గవర్నమెంట్ ఇట్లా వాళ్ళని గుర్తించి అవన్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సాటి రైతుగా మీరేమంటారు గాయస్ చెప్పండి. నేనేమన్నా మాట్లాడేది తప్ప అనిపిస్తే క్షమించండి. మనమేం ఒకరి గురించి కాదు, నాకు ఇవ్వాలని కాదు, నా అటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఇట్లా పల్లెటూరులోన, అట్లా వాళ్ళకి ఇవ్వండి, పని చేస్తారు. ఎవరికో మన పెద్ద పెద్ద భూస్వాములకి ఇస్తారు, అంతా ఈడంతా దోసుకొని కాసి బ్యాంకుల్లోన దెంగేసుకొని ఎక్కడంటే మన బయట దేశాలకు పోయే వాళ్ళకి అట్లా చాలా రాయితీలు ఇస్తారు, చాలా కల్పిస్తారు, చాలా డబ్బుల్లో లోన్ ఇస్తారు. ఇట్లా రైతుకి వచ్చి చిన్ని పల్లెటూరులోన ఇవ్వండి సార్, మీ చాలా బాగుంటుంది. ఈ రైతుని కాపాడితేనే మీరు అందరూ బాగుంటారు. ఇదొకటి తెలుసుకోండి గాయస్. ఉంటా, టైం అవుతుంది, సాయంత్రం అయిందిగా, పొద్దు మొక్కుతుంది, పోతాను గాయస్ ఇంటికి. క్షమించండి గాయస్, ఉంటా.